హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ అయితే సూపర్, చాలా చాలా బాగా వచ్చింది. వెజ్ బిర్యానీ అదిరిపోయింది. ఎంత బాగుందంటే బీన్స్ వేసుకున్నాను, ఆలు వేసుకున్నాను, ఉల్లిపాయలు, టమాటోలు, మనకి కావాల్సిన మసాలాలు అన్నీ వేసి మ్యారినేట్ చేసి, పెరుగుతో మ్యారినేట్ చేసి, కూర తయారు చేసి లేయర్స్ కింద వేసుకుని దమ్ బిర్యానీ చేశాను. సూపర్, ఎక్స్ట్రాడినరీ వచ్చింది. వైట్ కావాల్సినప్పుడు వైట్ వేసుకోవచ్చు, రెడ్ కావాల్సినప్పుడు రెడ్ వేసుకుని లేయర్స్గా తింటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఈ మాట అరటికాయ చిప్స్ తెచ్చారు. అరటికాయ చిప్స్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. సో అరటికాయ చిప్స్ తెచ్చారు, నంచుకొని తింటాను. అలాగే రైతా ఒక రేంజ్లో ఉంటుంది. రైతా మాత్రం నాది, ఎందుకంటే నేను చిక్కని పాలు పోసేస్తాను. ఇలా చిక్కని పాలు పోసేసి ఇలాగా నేను రైతా చేస్తానన్నమాట. చిక్కని పాలు, చిక్కని పెరుగు వేసి నేను చేస్తానన్నమాట. మిరియాల పొడి వేసి చేస్తాను, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసాను, ఇంకేం వెయ్యను. మీరు కావాలంటే ఏమైనా వెజ్జీస్ వేసుకోవాలంటే వేసుకోండి. నేను మాత్రం ఏమీ వెయ్యను. నేను ఇలా సింపుల్గానే చేసుకుంటాను, కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర, పుదీనా మాత్రం ఎక్కువ వేసుకోవాలి. చిక్కని పెరుగు, చిక్కని పాలు వేసుకుని చేసుకుంటే సూపర్బ్ ఉంటుంది. సాయంత్రానికి కూడా కమ్మగా ఉంటుంది, పుల్లబడిపోకుండా. సో వెజ్ బిర్యానీ అదిరిపోయింది. ఆ బీన్స్ కానీ అవన్నీ అలా 1 ఇంచ్ తరుక్కోవాలి. 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ తరుక్కుంటే మనకి చూడడానికి ఇంప్రెసివ్గా ఉంటుంది. ఎప్పుడైతే చూడడానికి ఇంప్రెసివ్గా ఉంటుందో మనకి తినడానికి ఇంప్రెసివ్గా ఉంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది, తినాలని అనిపిస్తుంది. సో ఎప్పుడైతే మనకి తినాలని అనిపిస్తుందో ఆటోమేటిక్గా మనకి గట్ హెల్త్ ఉంటుంది, సాటిస్ఫాక్షన్ కూడా వచ్చేస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా నేను షేర్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి, చేసుకోండి. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పిల్లలకి చాలా చాలా తినాలని అనిపిస్తుంది. ఇంత టేస్టీ అయిన దమ్ బిర్యానీ మాత్రం అస్సలు వదులుకోవద్దు. చాలా సింపుల్గా, చాలా షార్ట్గా చేసి చూపించేశాను. తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. సూపర్ ఎక్స్ట్రాడినరీ దమ్ బిర్యానీ విత్ రైతా అండ్ అరటికాయ చిప్స్. సూపర్ చేసుకోండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు. ఇలా తినేసేయండి. బాయ్ అండి.